నేను పుట్టవలసిన మనిషిని కాదు, పుట్టుకలోనే చచ్చిపోవలసిన అమ్మాయిని నేను. నాకు అర్థమైంది ఏంటంటే క్రైస్తవులకి బైబిల్ తెలియదు. సో అప్పటి నుంచి నాకు ఈ ఆశ, క్రైస్తవులకి బైబిల్ నేర్పించాలి. ఇప్పుడు మా పాస్టర్ గారు అన్న మాట నాకు గుర్తొచ్చింది. అమ్మా, పుస్తకాలు చదివి పాస్ అయ్యే కంటే టీచర్స్ ముందు కూర్చొని చదవడం చాలా వేరమ్మా అన్నాడు. సో అది నిజమని నాకు ఒకటి అర్థమైంది. మీరు ₹1 కూడా మా దగ్గర తీసుకోకుండా మీరు ఓన్గా ఇవ్వాలని మీకు ఎలాగనిపించింది? ఏ వయసులో 100 సంవత్సరాల వయసులో కూడా నేను బైబిల్ దేవుని నేర్చుకోవాలనే ఆశ ఎవరికన్నా ఉంటే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది పాము? ఇలాగ నా వెనకాలకు వస్తుంది, ఇక్కడికి వచ్చింది దాని తలక. నాకు పాము, మా పిన్ని చూసింది. ఏంటిది అని చూస్తూ ఉంటే మా పిన్ని అమ్మ బాబోయ్ పాముని కాళ్ళపై కట్టేసుకుంది. 1990 జూన్ 4 హైదరాబాద్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది. హైదరాబాద్ స్పెషల్ అండ్ ఒక గుడ్స్ ట్రైన్ కొట్టుకుని చాలామంది 172 పీపుల్ ఎంతో చచ్చిపోయారు. మీకు తెలిసి కూడా ఉండదు అప్పుడుది. నాకు తెలియదు మేడం. వీవర్ దే, నేను మా అబ్బాయి మా అమ్మాయి వీవర్ ఇన్ దట్ ట్రైన్. ఓకే. దేవునికి స్తోత్రం, అందరికీ వందనాలు. ఈరోజు మనం పర్పస్ ఆఫ్ ద గాడ్, ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుడు నియమించుకున్న వ్యక్తుల్ని ఎలాగా ఆయన చిత్త ప్రకారంగా నడిపించుకుంటాడు అనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మనము వీక్షిస్తూ ఉన్నాం. మరి మొట్టమొదటిగా ప్రభు కృపను బట్టి సరళ ఆండ్రూ మేడం గారు ఈ కార్యక్రమానికి ఆమె యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి సమయం ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరి ఆమె 2019 నుంచి ఇప్పటి వరకు కూడా బైబిల్ కాలేజీకి ఆమె ప్రిన్సిపల్గా ఉండి నడిపిస్తూ ఉన్నారు. జెన్సిస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అనే కాలేజీని నిర్వహిస్తూ అనేక మందికి సేవకులైన వారికి తర్ఫీదిస్తూ మరి సేవ చేస్తూ ఉన్నారు. అలాగే బైబిల్ యొక్క టీచర్స్ని పెట్టి ₹1 కూడా స్టూడెంట్స్ దగ్గర తీసుకోకుండా ఆమె వాళ్ళకి మంత్లీ శాలరీలు ఇస్తూ ఈ యొక్క బైబిల్ కాలేజు రన్ చేస్తూ ఉన్నారు. నేను కూడా అదే బైబిల్ కాలేజీలో తర్ఫీదు పొంది ఉన్నాను కాబట్టి చాలా అద్భుతంగా సార్స్ కానీ మేడం కానీ కోఆపరేట్ చేసి అందరికీ బైబిల్ జ్ఞానాన్ని పంచాలని ఆమె యొక్క ఆకాంక్ష. మరి ఈ వయసులో కూడా ఆ విధంగా డెడికేషన్ కలిగి జీవిస్తున్నారంటే కేవలము అది ప్రభు కృప. కాబట్టి ఈరోజు మేడం గారి దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో శిష్యులకి ఒక మాట చెప్పారు. ఏంటంటే, మీరు సమస్త ప్రాంతాలకు వెళ్ళి మీరు సువార్త ప్రకటించి సర్వజనులను కూడా మీరు శిష్యులుగా చేసుకోండి అని చెప్పి ఆయన వాక్యంలో సెలవిచ్చి ఉన్నాడు. నేను మరి అనేక చోట్ల సువార్త ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని నేను చాలా నేర్చుకోవడానికి మీరు నాకు ఎంతో సహకారం ఇచ్చారు. అలాగే సారస్ కూడా నాకు సహకారం ఇచ్చారు. అసలు మీరు మీ బాల్యం ఏమిటి, మీరు ఎట్లా ప్రభువుని అంగీకరించారు, ఆ విషయాలు కొన్ని విషయాలు మరి ప్రేక్షకుల కొరకు మీరు పంచుకోగలరని ఆశిస్తున్నాను మేడం. నేను మొట్టమొదటిగా మీకుతో చెప్పవలసిన విషయము, మనము ఎక్కడున్నా ఏమి చేస్తున్నా దేవుని చిత్తము లేకుండా జరగదని నేను నమ్ముతాను. ఎందుకంటే మా అమ్మ చెప్పిన మాట ప్రకారము నేను పుట్టవలసిన మనిషిని కాదు, పుట్టుకలోనే చచ్చిపోవలసిన అమ్మాయిని నేను. అయితే దేవుడు అద్భుతముగా నన్ను పుట్టించాడు. సో అక్కడ నుంచి నేను 2 సార్లు పాములు గండాల నుంచి తప్పుకున్నాను. ఎన్నో గండాలు, ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. అయితే దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. అప్పుడైతే నాకు తెలియదు ఎందుకు నేను బ్రతుకున్నానో, ఎందుకు జరుగుతుందో. 13వ సంవత్సరం వచ్చేసరికి నేను మా నాన్నగారికి చెప్పాను, నేను బాప్తిసం పొందుతానే. నా బ్యాక్గ్రౌండ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే మా నాన్నగారు పాస్టర్ గారు, ఒక ట్రైబల్ మిషనరీ. మా అమ్మ బైబిల్ ట్రైనింగ్ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్. అందుచేత బ్రింగింగ్ అప్ చర్చి, ప్రార్థనలు, బైబిల్ అది అలవాటే. 13వ సంవత్సరంలో నేను బాప్తిసం పొందుతానని అడిగాను. ఎందుకంటే నాకు ఎందుకో మనసులో తోచింది. అయితే అమ్మ నాన్నగారు ఆ రోజుల్లో అది చాలా చిన్న వయసు, ఏం చేస్తాను అనే భయం అనుకుంటాను, వాళ్ళు ఒప్పుకోలేదు.
ఒప్పుకోలేదు. తర్వాత 18వ సంవత్సరంలో నాకు తప్పనిసరిగా ఇంకా లాభం లేదని నాకు చెల్లికి ఇద్దరికి బాప్తిసం ఇచ్చారు. మా తాతగారే నాకు బాప్తిసం ఇచ్చారు. ఆయన కూడా ఒక పాస్టరు. సో చెప్పాలంటే పాస్టల్ వంశం అని అనుకోవాలి. అయితే నేను ఈ త్వరగా పెళ్ళి అయిపోయింది. అయితే నాకు సుమారుగా 25, 26, 27 ఆ సంవత్సరాల్లో బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో చేరాలని చాలా ఆశ ఉండేది. అయితే మేము ఆ రోజుల్లో బాంబేలో ఉండాం. అక్కడ నాకు యంగ్ వయసు, చిన్నపిల్లలు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి అనే సంగతి నాకు తెలిసేది కాదు. అందుచేత పనుల్లో పడి అలాగే వదిలేశాను. అయితే ఆశ మాత్రం మనసులో ఎక్కడో ఉండిపోయింది. సో మేము హైదరాబాద్ వచ్చినప్పుడు మా చర్చిలో పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశారు, బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాము, మీరు అందరూ చేరండి, ఈవినింగ్ క్లాసెస్ ఆల్టర్నేట్ డేస్ వీక్లో 3 times అని. అప్పుడు నాకు చర్చికి ఇంటికి చాలా దూరం. అందులో ఈవినింగ్ టైమ్స్ కొత్తగా వచ్చిన ప్లేస్, ట్రాఫిక్ చాలా ఉండేది. ఆ భయానికి నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఆన్లైన్ కోర్స్ ఏమి లేదా అని అడిగాను. ఇబ్బంది అని. చేరాలనైతే సరదా ఉంది, బట్ వెళ్ళలేనన్న ఇబ్బంది. ఆ పాస్టర్ గారు అన్న ఒక్క మాట నాకు నిజంగా మనసులో నిజంగా పాతుకుపోయింది. అమ్మా, పుస్తకాలు చదువుకొని సొంతగా చదివి పరీక్షలు రాసే కంటే టీచర్స్ ముందు కూర్చొని వినడం వేరమ్మా, చేరండి, 3 రోజులేగా వారానికి అయిపోతుందమ్మా అన్నాడు. ఆయన చేరలే, ఒక 5-6 సంవత్సరాలు మళ్ళీ పట్టింది నాకు. వచ్చేసింది. అప్పటికి నేను 75కి వచ్చేసాను. అప్పుడు ఇంకా లాభం లేదు, చేరాలి, చదవాలంటే ఇప్పుడే చదవాలని చేరాను. చేరిన 2 నెలలలో నాకు అర్థమైంది ఏంటంటే క్రైస్తవులకి బైబిల్ తెలియదు. క్రైస్తవులకి బైబిల్ తెలియదు. సో అప్పటి నుంచి నాకు ఈ ఆశ, క్రైస్తవులకి బైబిల్ నేర్పించాలి. మా పాస్టర్ గారు ఆ కాలేజీ స్టార్ట్ చేయడానికి కారణం అదే, లే పీపుల్కి బైబిల్ నేర్పించాలని, చర్చ్ వాళ్ళందరికీ బైబిల్ నేర్పించాలని. సో కంప్లీట్ చేశాను BTH వరకు. తర్వాత అక్కడ లేకపోతే BD కోసం ఇంకొక కాలేజీలో చేరాను, కంప్లీట్ చేశాను. అయితే ఈ విషయం మాత్రం నా మనసులో ఉండిపోయింది. అప్పటికి నేను 75 వయసులో వచ్చంటే, బాంబేలో 30 సంవత్సరాలు ఉన్నానంటే, 10 సంవత్సరాలుగా నేను బోల్డ్ ప్రసంగాలు చేశాను, కమిటీస్లో ఉన్నాను, డయాసిస్ లెవెల్ దాకా ఉన్నాను, బిషప్ రిప్రజెంటేటివ్గా ఉన్నాను. అన్నీ చేసి కూడా నాకు అర్థమైంది బైబిల్ తెలియదు నాకు. అందుచేత కంటిన్యూ చేయడమే కాక తర్వాత నాకు ఈ విషయంతో నేను స్టార్ట్ చేశాను. నాకు PD తర్వాత MTH చేయమన్నారు, కానీ నాకు ఎందుకనో మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమే. అప్పటి వరకు డ్రైవర్ ఉన్నాడు, అప్పటి నుంచి ఇంకా డ్రైవర్ లేకపోవడం, అది కూడా దూరం వెళ్ళడం, సాయంత్రం వెళ్ళడం, వయసు కూడా కొంచెం పెరిగింది. అందుచేత ఇక కాలేజీలోకి చేర్చడం మొదలుపెట్టేశాను. సో అక్కడ నాకు పరిచయమైన 3 ప్రొఫెసర్స్ నా టీచర్స్. సో అనుకున్నాను, వీళ్ళు ఉన్నారు, చెయ్యొచ్చేమో అని వాళ్ళని సందేహిస్తానే అడిగాను, సార్ నేను కాలేజ్ పెడితే మీరు వస్తారా? ఇమ్మీడియట్లీ మేడం వస్తాం తప్పనిసరిగా. కేరీ సార్ అండ్ విలియం M. కేరీ అండ్ రెనాల్డ్ M. వెస్లీ, ఆయన నాకు క్రిస్టియన్ కౌన్సిలింగ్, కేరీ సార్ బుక్ స్టడీ యాక్ట్స్ చేశారు. సో తర్వాత నాకు 3వ ప్రొఫెసర్ కూడా కావాలి సార్, ఎవరినంటే వాళ్ళు కుమార్ M. పుష్పరాజు గారిని సజెస్ట్ చేశారు. ఆయన కూడా, ఆయన నాకు ముఖం తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఫోన్ నంబర్ ఇచ్చారు వీళ్ళు. ఫోన్ చేసి, సార్ ఇలాగ నేను కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాను, వస్తారా టీచ్ చేయడానికి? మేడం వస్తాను, అంతే. స్టార్ట్ చేసాము. దెన్ మార్చి 19th 2020లో ఒక బ్యాచ్ కంప్లీట్ అయిందా మేడం? బ్యాచ్ కంప్లీట్ ఇంకా అవ్వలేదు, ఎందుకంటే జూన్లో స్టార్ట్ చేసాం కాబట్టి. కాలేజ్ June 1 స్టార్ట్ చేశాను నేను. సో 2019లో. సో మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరగాలి, మార్చిలో లాక్డౌన్ వచ్చింది. సో క్లోజ్ అప్. దెన్ మళ్ళీ ఎలాగా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించి చివరికి మళ్ళీ వి స్టార్టెడ్ ఆన్లైన్. నవంబర్లో ఎగ్జామ్స్ పెట్టి ఫస్ట్ బ్యాచ్కి కంప్లీట్ చేసి నెక్స్ట్ బ్యాచ్. సో నౌ 5th బ్యాచ్ ఈస్ గోయింగ్ ఆన్.
సో వీ హ్యావ్ GTH, గ్రాడ్యుయేట్ ఇన్ థియాలజీ, BTH, బ్యాచిలర్ ఇన్ థియాలజీ, BD, బ్యాచిలర్ ఇన్ డివిటీ. అంటే యాక్చువల్గా మేడం ఇప్పుడు బైబిల్ కాలేజ్ అంటే చాలామంది అంటే కొంతమంది బుక్స్ చదివి వాళ్ళు నేర్చుకోవాలని అనుకుంటారు. కానీ మేడం ఇప్పుడు బుక్స్ చదివి నేర్చుకోవాలంటే బుక్స్ చదవటం కరెక్టే మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా అలాగే ఉండేది. చాలామంది అన్నారు మీరు పలానా కాలేజీకి వెళ్తే పలానా ఇన్స్టిట్యూట్కి వెళ్తే అక్కడ మీకు మెటీరియల్ ఇస్తారు, అది చదివిన తర్వాత ఎగ్జామ్ రాయాలి మీరు అని అన్నారు. అయితే నాకు ఒకటే డౌట్ ఉండేది ఏంటంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తేనే కానీ టీచర్స్ చెప్తేనే కానీ మనం ఏది నేర్చుకోలేదు. అలాగా మనంతటా మనం నేర్చుకోవాలంటే బైబిల్ పరిశుద్ధాత్మతో వ్రాయించబడింది, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించారు దేవుడు, 40 మంది ప్రవక్తలు రాశారు. మరి అది అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు టీచింగ్ కావాలి. అలాగే ఆ టీచింగ్ కావాలంటే దేవుడి చేత అభిషేకించబడిన సేవకులు వాళ్ళు టీచ్ చేస్తే విన్నదాన్ని బట్టి మనం జ్ఞానం వస్తుంది. అంటే బుక్స్ చదవటం వల్ల జ్ఞానం వస్తుంది, నేను కాదంటలేదు. కానీ దానికంటూ బేసిక్ ట్రైనింగ్ అనేది అవసరం కదా అని నేను భావించాను యాక్చువల్గా. ఇప్పుడు మేడం చాలామంది కొంతమంది బుక్స్ చదివి ఎగ్జామ్స్ రాస్తున్నారు, కానీ నేను లెసన్స్ విన్నప్పుడు మేడం చాలా విషయాలు, ఇప్పుడు ఉదాహరణకి నాకు సార్ ఏదన్నా టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని మీద నాకు ఏదన్నా డౌట్ వస్తే వెంటనే వారు నాకు క్లారిఫై చేస్తున్నారు. ఆ విధంగా మీరు ఈ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల చాలా సహాయకంగా నాకు అనిపించింది. మీరు ఇందాక ముందు మాట్లాడిన వాటి గురించి కూడా నేను వాటి గురించి 3 సంగతులు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, మీరు కాలేజీలో ఎందుకు టీచర్స్ ముందు ఎందుకు నేర్చుకోవాలి, పుస్తకాలు చదువుకొని ఎందుకు చేయకూడదని. దానికి నేను చెప్పే జవాబు ఏమనంటే అపోస్తలుల కార్యములు 8:30-31 వచనాల్లో ఆ ఇథియోపియన్ నపుంసకుడు బైబిల్ చదువుతూ ఉన్నాడు. అప్పుడు చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఫిలిప్ ఆయన ఎదురుగా నిలబడి నీకు చదువుతుందా, నీకు అర్థమవుతుందా అని అడిగినప్పుడు నేర్పించేవారు లేకపోతే నేను ఎలాగో అర్థమవుతుంది, నేర్పించేవాళ్ళు. అది ఇప్పుడు మా పాస్టర్ గారు అన్న మాట నాకు గుర్తొచ్చింది. అమ్మా, పుస్తకాలు చదివి పాస్ అయ్యే కంటే టీచర్స్ ముందు కూర్చొని చదవడం చాలా వేరమ్మా, క్లాస్కి రండి అన్నాడు. సో అది నిజమని నాకు ఒకటి అర్థమైంది. రెండోది, మీరు థియాలజీ పుస్తకాలు చదివి వెళ్ళిపోవడం అంటే అది నాకు ఇంకొక దాని గురించి మీకు చెప్పాలి. నేను థియాలజీలో చేరే వరకు థియాలజీ అంటే ఏమనుకున్నాను, దేవుడి గురించి ఏదో చెప్తారు, బైబిల్ గురించి ఏదో చెప్తారు అనుకున్నానే కానీ థియాలజీలోనే బ్రాంచెస్ ఉన్నాయని, అందులో దేవుని గురించి, మనిషి గురించి, సైతాను గురించి, దూతల గురించి, రక్షణ గురించి, పాపం గురించి, అన్ని పరిశుద్ధాత్మ గురించి శాస్త్రాలు ఉన్న సంగతి అన్ని బ్రాంచెస్ ఉన్నాయని నాకు తెలియదు. సో కాబట్టి పుస్తకాల్లో మనం చదివేసింది మనకి అర్థం కాదు, దాన్ని ఎవరో మనకి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. సో పుస్తకాలు అదొకటి నాకు కారణం. తర్వాత మేడం నాకు ఇట్లా క్లాసెస్ జనరల్గా ఏంటంటే మేడం కొంతమంది చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు, అలాగే ఎంప్లాయీస్ ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళకి బైబిల్ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాదే ఉంది మేడం, ఇప్పుడు నేను ఎక్కడో ఈసీఆర్లో ఉంటున్నాను, మీ ఇక్కడ కాలేజ్ వచ్చేసి ఇక్కడ మన బంజారాహిల్స్లో ఉంది. నేను అక్కడి నుంచి ఇక్కడికి ప్రతిరోజు రావాలంటే ఒక 2 గంటలు, నాకు 2 గంటలన్నర టైం పడేస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ట్రైనింగ్ అవ్వాలంటే దానికి సమయం అంతా చాలా టైం పోతుంది. నేను రోజు రావాలంటే రాలేను, వీక్లీ థ్రైస్ రావాలన్నా రాలేను. కానీ మీరు మరి ఈ యొక్క మనకి దేవుడిచ్చిన సదుపాయాన్ని బట్టి ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది మేడం. ఇదే ప్రశ్న, ఆన్లైన్ కాక ఆఫ్లైన్ అయితే ఎంతమంది వస్తారు? ఆన్లైన్ అయితే అందరికీ కన్వీనియంట్, ఆడవాళ్ళు కూడా రాత్రి అయినా కానీ ఏ టైం అయినా కానీ టైం చేసుకుని కూర్చోవచ్చు క్లాస్లో. అందుకని నేను లాక్డౌన్ క్లియర్ అయినా కూడా ఆన్లైన్లోనే వదిలేసా. సో దట్ ఇట్స్ కన్వీనియంట్ ఫర్ ఎవ్రీ హౌస్ వైఫ్స్కి, ముసలి వాళ్ళకి, స్టూడెంట్స్కి, వర్కింగ్ పీపుల్కి కన్వీనియంట్. మీరు చాలాసార్లు మీ సంగతి బైక్ మీద వెళ్తా మీరు క్లాస్ ఆన్ చేసుకుంటారు, ఆన్ చేసుకుని మీరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ కన్వీనియన్స్ కోసం నేను ఆన్లైన్ నుంచి బయటకు రాలేదు. అందుకనే నేను క్లాసెస్ పెట్టడం ఆన్లైన్లోనే జరిగిస్తున్నాను. ఇప్పుడు చాలా బైబిల్ కాలేజెస్, కొన్ని బైబిల్ కాలేజీలో ఫ్రీగా చెప్తున్నారు, కొంతమంది తక్కువ ఫీజుతో వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు ₹1 కూడా మా దగ్గర తీసుకోకుండా మీరు ఓన్గా ఇవ్వాలని మీకు ఎలాగనిపించింది అట్లా మీరు చేయటం మీకు, ఎందుకంటే మరి ఈ టైంలో మరి కుటుంబ వాళ్ళు కూడా మరి ఎందుకు ఇలా చేస్తున్నామని ఎప్పుడన్నా అన్నారా? ఎందుకంటే మేడం మీరు ఓన్గా స్పెండ్ చేస్తున్నారు కదా మనీ, దేవుడు సువార్త కోసమే చేస్తున్నారు. కానీ
మరి ఎంతో కొంత మీరు స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకోవాలి, కానీ ఎందుకు తీసుకోవట్లేదు మీరు? ఇక మనీ విషయం అంటారా, ఇంట్లో ఎవరో నా పిల్లలిద్దరే, వాళ్ళిద్దరూ ఏం అడగలేదు నన్ను. ఎక్కడి నుంచి స్పెండ్ చేస్తున్నావు అడగలేదు, ఏం స్పెండ్ చేస్తున్నావు అని అడగలేదు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఇలాంటి వాయిస్లో నేను అడగలేదు. బట్ నేను కూడా వాళ్ళని ఏమీ ఒక్క దమ్ముడి అడగను. నా పెన్షన్లో నుంచి నేను ఇస్తున్నాను. అండ్ ఫ్రీగా ఎందుకు చేస్తారంటే ఫస్ట్ ఇయర్ ఫీజు తోటే స్టార్ట్ చేశాను. 3-4 నెలల ఫీజులు కట్టేశారు బాగానే. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అయినాయి. మేడం నెక్స్ట్ మంత్ 2 కలిపి పడుతాను, మేడం తర్వాత కడతా, తర్వాత కొంచెం అది క్యాన్సిల్ చేయడము, ఇలాంటివన్నీ మొదలైనవి. అప్పుడు నేను అనుకున్నాను బహుశా ఫీజు కట్టడం కష్టంగా ఉందేమో, ఫీజు లేకుండా ఎందుకు చేయకూడదు. నేను పర్వాలేదు కదా, దేవుడు ఇచ్చాడు నాకు, ఎవరిని అడగకుండా నేను శాలరీస్ పే చేయగలను, ఫీజులు ఎందుకు క్యాన్సిల్ చేసేసాను. మీరు ఎఫర్ట్ పెట్టి అంత డెడికేషన్ పెట్టి అనేక మందికి ఈ బైబిల్ గురించి తెలియాలని మీరు చాలా సదుద్దేశంతో చేస్తున్నారు. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేసేవారు అంటే మాకు ఫండ్స్ కావాలని చెప్పేసి కొంతమంది గూగుల్ పేలు ఫోన్ పేలు పెడతారు. మేడం అలా ఎప్పుడన్నా పెట్టారా మీరు? లేదండి, ఎవరు నా పిల్లల్నే నన్ను అడగలేదు ఒరే డబ్బులు తక్కువకున్నాయి ఇయ్యి అని, అమ్మ నాకు డబ్బులు తక్కువకున్నాయి చాలకి ఇవ్వమని. నేను జగ్లింగ్ చేస్తాను, కానీ ఎవరి దగ్గర ఒక్క పైసా ఇంతవరకు కాలేజ్ కోసము అడగలేదు నేను. ఓకే మేడం. సో నా సొంత డబ్బులే ఎలాగో చేస్తాను. ఇంకా కావాల్సి సార్కి చెప్తాను, సార్ కొంచెం లేట్ అవుతుందని, కానీ ఎవరి దగ్గర నేను అడగలేదు. ఎవరన్నా ఫ్రీగా ఇస్తే సర్లు చెప్పే మాటలు విని ఇస్తే ఇవ్వచ్చు, బట్ అది కూడా ఇంతవరకు ఏమి జరగలేదు. సో ఐఎమ్ నాట్ దేవుని, నేను ఆస్కిమ్ ఓన్లీ దేవుని దయ, ఆయన కోసము ఆయన విజన్ నాలో పెట్టాడని నేను స్టార్ట్ చేశాను. ఆయనే నాకు సప్లై చేయాలి. దావీదు మహారాజు చెప్పింది, సొలొమోను మహారాజు చెప్పింది, రథములను రాజులను నమ్ముకోవడం కంటే దేవుని నమ్ముకోవడం మంచి. ఆయన ట్రస్ట్ నమ్మదగిన వాడు, అడిగితే ఇయ్యనివాడు, అందులో నీ సేవ కోసం అంటుంటే ఆయన ఎప్పుడు వద్దనడు. చేయలేకపోతే మన శక్తి సమర్థించి కొలిసి చెయ్యాలి, తర్వాత ఊరుకోవాలి. ఆయన దానికైనా మనల్ని బ్లేమ్ చేస్తాడని నేను అనుకోను. శక్తి ఎంత ఉందో అంత చెయ్యాలి, ఆ తర్వాత ఆయన ఇష్టం. అంతేగాని ఇంకొకరి దగ్గర తీసుకొని నేను చెయ్యాలంటే ఫలితం నాకు వస్తుందని అనుకోను, ఫలితం వాళ్ళకే వెళ్తుంది అని అనుకుంటున్నాను నేను. అది నా ఆలోచన. అందుచేత నేను ఎప్పుడు ఎవరిని అడగాలని నేను అనుకోలేదు, ఆలోచన రాలేదు మేడం. మేడం యాక్చువల్గా ఇందులో జాయిన్ అవ్వడానికి, ఈ మీ బైబిల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి ఏజ్ గ్రూప్ ఏమన్నా ఉందా, లేదంటే ఇప్పుడు ఎవరన్నా పర్టికులర్ క్వాలిఫికేషన్ అంటే ఏమన్నా కావాలా, లేదంటే ఎక్కడి నుంచి అన్నా జాయిన్ అవ్వచ్చా, లేదంటే ఇంతమంది లిమిట్ అని ఉందా మేడం? అదేమన్నా లిమిట్ కూడా లేదండి. క్వాలిఫికేషన్ అంటే ఇంగ్లీషు మాట్లాడడం, కొంచెం చదవడం అది వచ్చి ఉండాలి. ఎందుకంటే బుక్స్ చాలా వరకు ఇంగ్లీష్లోనే ఉంటాయి, థియాలజీ బుక్స్. అండ్ ఏజ్ బార్ అనేది లేదు, ఎందుకంటే ఏ వయసులో 100 సంవత్సరాల వయసులో కూడా నేను బైబిల్ దేవుని నేర్చుకోవాలనే ఆశ ఎవరికన్నా ఉంటే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ లేదు. అండ్ క్వాలిఫికేషన్స్ అంటే ఇంగ్లీషు అర్థమై ఉండాలి, చదువుకున్న వాళ్ళే ఉండాలి. మినిమం 10th అంటాము, 12th ఈజ్ బెటర్. బట్ ఎందుకంటే ఇది మేము చేస్తుంది డిగ్రీ కోర్సు, సో కాబట్టి ఇంగ్లీషు నాలెడ్జ్ ఉంటే మంచిది. అంటే యాక్చువల్గా ఏంటంటే మేడం, ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విలేజెస్లో కానీ పల్లెటూరులో కానీ ఉన్న సేవకులకి కొంతమంది ఇంగ్లీష్ రాదు మేడం. అంటే నేను చూసింది చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి మీరు ఒకవేళ తెలుగులో టీచింగ్ ఉంటుంది అంటే, నేను విన్నాను మ్యాక్సిమం తెలుగులోనే ఉంటుంది, వాళ్ళు జాయిన్ అయ్యి తెలుగులో ఎగ్జామ్స్ రాసే ఫెసిలిటీ వాళ్ళకు ఉంటుంది? రాయొచ్చండి. లాంగ్వేజ్ రైటింగ్ ఈవెన్ హిందీ దే కెన్ రైట్. ఓకే మేడం. మాకు హిందీ, ఇంగ్లీషు, తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడగల మనుషులు మేమందరం. ఓకే మేడం. సో టీచింగ్ కూడా కావాలంటే మేము చేయగలం. సో కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం, కాబట్టి తెలుగులో టీచింగ్ జరుగుతుంటుంది, దే క్యాన్. కాకపోతే బుక్స్ చాలా వరకు ఇంగ్లీష్లో ఉంటాయి, ఇంగ్లీష్లో ఇస్తారు. చాలా వరకు ఒకవేళ ఎగ్జామ్స్ లో వాళ్ళు తెలుగులో రాయొచ్చు, తెలుగులో వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఎగ్జామ్స్ లో రాయొచ్చు. అందుకనే మేము క్లాస్ రూమ్లోకి రమ్మంటాం, సో దట్ దే కెన్ రైట్ దేర్. రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఓకే మేడం. కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ అలవాటు ఉంటుంది రన్నింగ్ నోట్స్ రాసుకొని దెన్ దే కెన్ ప్రిపేర్ అండ్ రైట్ ఎగ్జామ్ ఇన్ తెలుగు. క్వశ్చన్ పేపర్ బోత్ తెలుగు ఇంగ్లీష్లో ఇస్తాం మేము. ఓకే మేడం. అసలు మీ పట్ల దేవుడి ఉద్దేశము మీరు ఎప్పుడు గ్రహించారు? మీరు ఇంకా భవిష్యత్తులో దేవుడు మీకు, ఎందుకంటే చక్కటి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మా కొరకు ఎక్కువ ప్రార్థన చేయటం కన్నా మీ కొరకే మేము ప్రార్థన చేయాలా. ఎందుకంటే మాలాంటి వాళ్ళని మీరు ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి
వాళ్ళు అనేక గ్రామాలకు పట్టణాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఎందుకంటే ఇది నా డిజైర్ మేడం. కానీ దేవుడు మీ పట్ల ఇటువంటి బాధ్యత అంటే ఇటువంటి పర్పస్ కలిగి ఉన్నాడన్న సంగతి మీరు ఎప్పుడు గ్రహించారు? ఏమోనండి, ఇప్పుడు కూడా నేను గ్రహించలేదేమో అని అనుకుంటున్నాను. అంటే మీరు బట్ ఐఎమ్ గ్రహించకపోతే ఇది విల్లింగ్ చేయలేదు టు కదా బి యూస్డ్. ఓకే మేడం. అంతే, నా తరపు నుంచి ఐఎమ్ విల్లింగ్ టు బి యూస్డ్. నేను చెప్పేది నీ ఇష్టం, వాడుకో. నన్నే కాదు, జెనసిస్ని నేను ఇంకొక మినిస్ట్రీలో కూడా ఉన్నాను, అర్పణ, ఓకే ఒక చర్చి కూడా ఉంది నా చేతుల్లో, సాగర. ఓకే మేడం. ఆల్ త్రీ ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్, ఆల్ స్టూడెంట్స్, ఎవ్రీబడి, అమ్మ, ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్, యూజ్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ యూ. ఓకే మేడం. ఎందుకంటే ఆయన వాడుకోవాలి, ఆయన వాడుకోవన్నప్పుడు వీఆర్ వెరీ. నా అనుకునేది ఏంటంటే మన విల్లింగ్నెస్ ఉండాలి. ఓకే మేడం. ఆయన నువ్వు రా అంటూ కూడా వెనక్కెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్ మేడం. మెనీ ఆర్ నాట్ కమింగ్. ఏయో ప్రాబ్లమ్స్ వల్ల ఏయో చెప్తారు వాళ్ళు, సెల్ఫ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లము, ఆ ప్రాబ్లము, ఇది అది, నాకు మనీ ఉంటే నేను వస్తాను, నా దగ్గర మనీ లేదు, ఇనఫ్ మనీ. మరి అప్పుడు నాకు విజన్ వచ్చినప్పుడు, నేను చేయాలనుకున్నప్పుడు ఈ ఆలోచన నాకు రాలేదు. డబ్బులు ఉన్నాయా లేదో అన్న ఆలోచన నేను చేయలేదు. స్టార్ట్ చేశాను అంతే, చెయ్యాలి. ఫస్ట్ మీ యొక్క ఆసక్తిని బట్టి ప్రభు కొరకు నేను ఈ పని చేయాలనే ఒక డెడికేషన్ కలిగి ఉన్నారు, అంతే, ఒక సమర్పణ కలిగి ఉన్నారు. ఇప్పుడు 15 మందో 20 మందో మనకి స్టూడెంట్స్ మీ ద్వారా ట్రైన్ అప్ అవుతున్నారు. ఇంకా ఒకవేళ ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి మీకు ఈ కార్యక్రమం ద్వారా కానీ వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యి మీకు ఫోన్ చేసి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే ఆహ్వానం ఏంటి? వెల్కమ్, ఎంతమంది ఉన్నా జాయిన్ అవ్వచ్చు, రండి, నేర్చుకోండి. దిస్ ఈజ్ యువర్. వచ్చారని ఫీజు తీసుకుంటారా మేడం మీరు? లేదండి, మీరు ఆల్రెడీ. ఐ విల్ నెవర్ టేక్ ఫీజ్ ఫ్రమ్ స్టూడెంట్స్. బట్ ఈ రోజు వరకు కూడా గాడ్ హెల్ప్డ్ మీ. మీరు అది చెప్పాలంటే అది కూడా ఇంకొక పెద్ద సాక్ష్యమే. ఎలాగ హెల్ప్ వచ్చింది నాకంటే, చాలా కష్ట పరిస్థితులు వచ్చాయి నాకు, ఇయ్యగలనా లేదా అనే పరిస్థితి వచ్చింది. అంటే మీ లైఫ్ లో జరిగింది. ఎందుకంటే దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయో నిరూపించడానికి ఒక చిన్న సాక్షి. సో నేను ఈ మనీ గురించి ఒకసారి చాలా ప్రాబ్లం వచ్చి ప్రార్థన చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ హ్యావ్ నా క్లోజ్ ఫ్రెండ్, షీ ఈజ్ ఇన్ అమెరికా. నేను ఊరికే తను పంపించమని నేను అడగలేదు, ఇలా చెప్తా ఇలాగుంది దిస్ ప్రాబ్లం, రన్ చేస్తున్నా ఇలాగవుతుంది అంటే, దెన్ అన్ఎక్స్పెక్టెడ్లీ షీ సెండ్ సమ్ మనీ టు మీ. ఒకటి. రెండవది, నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు రీసెంట్లీ నేను ప్రార్థన చేస్తుంటే లాస్ట్ ఇయర్ సడన్లీ నాది పెన్షన్, సాధారణంగా పెన్షన్లు ఇంక్రిమెంట్ రాదు, నా పెన్షన్ ఇంక్రిమెంట్ 1,25,000 పడదా. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అనుకున్నాను నేను. బట్ ఇట్ వాజ్ దేర్ ఇన్ ద బ్యాంక్, ఐటీపీ అకౌంట్లో నాకు 1,25,000 ఎందుకు వచ్చింది. దెన్ ఐ వెంట్ టు దిస్ మెసేజెస్ వస్తాయి కదా, చూస్తే మై ఇంక్రిమెంట్స్ అన్నీ వేసి ఇట్ హ్యాస్ కమ్. నిజంగా అది దేవుడి దగ్గర నుంచి వచ్చే బ్లెస్సింగ్ అని నేను నమ్ముతున్నాను మేడం. గాడ్ ఓన్లీ. కాబట్టి దేవుడి కోసం ఏదన్నా చేయాలని పూనుకుంటే దేవుడు ఏ కొరత ఉండని విషయం మాత్రమే మీరు గ్రహించారు. షూర్, ఆయన ఇస్తాడు అంతే. అందుకనే నేను మనుషులను అడగాలనే ఆలోచన నాకు రాలేదు. అవసరం వచ్చినప్పుడు ప్రే చేస్తాను, దేవా ఇలాగ ఖర్చులు ఉన్నాయి, నాకు కావాలి, యూ హ్యావ్ టు సెండ్ ఇట్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీబడి. అంతే. ఇంతవరకు మేడం మీ జీవితంలో దేవుడు మర్చిపోని అద్భుతం ఏదైనా చేసాడా? అంటే మీకు చాలా అద్భుతాలు ఉంటాయి, ఒక ముఖ్యమైన ఒకటి రెండు అద్భుతాలు చెప్పండి. అంటే ఇది ఒక ప్రాణాపాయం అవ్వచ్చు, లేదంటే ఇది ఇంకెవరి వల్ల అవ్వదు, దేవుడు నా జీవితంలో చేసాడు అనే అనుభవాలు ఏదన్నా ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పాను ముందే, నేను పుట్టక ముందే పోవలసిన మనిషిని, అదొకటి. పాముల గండాలు 2 సార్లు అయినాయి నాకు. అది ఎట్లా అయింది మేడం? నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒకటి బోత్ స్కూల్ టైంలోనే నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను, హాస్టల్లో పెట్టారు. మా పిన్ని 10th స్టాండర్డ్ SSLC ఆ రోజుల్లో ఉండేది. సో నేను పిన్ని వచ్చే వరకు చిన్నపిల్లలతో పడుకొని, పిన్ని వచ్చినాక పైకి వెళ్ళిపోయేవాళ్ళం. నేను, నా తర్వాత ఇంకొక అమ్మాయి చాలా సీనియర్ ఆ క్లాస్లో 3 years నుంచి ఉన్నాము, మా ఇద్దరం పైకి వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఇద్దరం వేరుగా పడుకునేవాళ్ళం. పడుకున్న కాసేపటికి ఏదో దబ్బని శబ్దం వచ్చింది. తర్వాత సంథింగ్ ఏదో కాళ్ళ మీద నుంచి వెళ్తున్నట్టే ఏదో అనుమానం. నేనేమో ఏంటిది, ఎంతకీ వెళ్ళదు ఏంటి, ఇంత చాలా పెద్ద పాము ఉండి, కట్ల పాము. లెగుస్తుంది కదా, పాము వెళ్తా ఉంది, నాకు ఇక్కడికి వచ్చేసిద్ది వేసి దగ్గరికి.
అలా కూర్చేస్తుంటే నేను అలా కూర్చుండిపోయినాక అంటే ఐ వాజ్ ఇన్ షాక్. మీకు ఇంకా ఏం చేయాలి చేయాలి తోచలేదు. ఈ పిల్ల ఏం చేసింది, సరళ ఎందుకు అలా కూర్చున్నాను లారా అని అది లేచి అమ్మ బాబోయ్ అని బాబు అని అరిసి ఒక్క లెగిసేసరికి నాకు అప్పుడు ఇంకా షాక్లో నుండి దాన్ని జడబట్టుకున్నాను నేను, లాక్కుపోయింది అంతే నన్ను. తర్వాత ఆ పావును చంపేశారు అనుకోండి. సో అదే ఇంకొకసారి నేను మా పిన్ని ఇంటికి హాలిడేస్కి వచ్చి పిన్ని ఉండేవాళ్ళు అక్కడ, పిన్ని మా తాతయ్య గారి ఇల్లు, బావి ఉండేది, బావికి ఇలాగా అనుకొని కూర్చున్నా. పిన్ని అప్పుడే వచ్చి అక్కడ కూర్చొని చేస్తూ ఉంది. సో ఐ ఫెల్ట్ సంథింగ్ ఏంటని, ఎక్కడి నుంచి వచ్చింది పాము, ఇలాగ నా వెనకాలకు వస్తుంది, ఇక్కడికి వచ్చింది దాని తలక, నాకు పాము. మా పిన్ని చూసింది, ఏంటిది అని చూస్తూ ఉంటే మా పిన్ని అమ్మ బాబోయ్ పావుని కాళ్ళపై కట్టేసుకుంది. అప్పుడు గబుక్కుని లెగిసాను నేను. 2 సార్లు మీకు ఆ గండం తప్ప, అది గండం తప్ప నిజంగా. ఎందుకంటే మేడం పాము వస్తే మేడం యాక్చువల్గా చాలా మందిని చూశాను, కట్ల పాము కుడితే చాలా ప్రమాదం, అది లైఫ్ లాంగ్ కూడా ఆ గాయం మానదు. మా ఊర్లో ఒక అతనికి కట్ల పాము కుడితే ఆ కాలు గాయం ఎప్పటికీ మానట్లేదు, అది అతనికి ఇప్పటికీ క్లాత్ కట్టు ఉంటుంది. ఆ విధంగా కట్ల పాము కుడితే చాలా ప్రమాదం. కానీ దేవుడు మిమ్మల్ని తప్పించాడు. ఎందుకంటే మరి లోకాసు వార్త 10:19లో సెలవిచ్చినట్టుగా మీరు పాములు శత్రుబలం అంతటి మీద దేవుడు మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాడని. నిజంగా మీకంటే దేవుని యొక్క అభిషేకం మీ మీద ఉంది, అలాగే దేవుని యొక్క కృప మీ ఎడల ఉంది. దేవుడు మీ పట్ల చాలా ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీరు ఇంకా అనేక మందికి వాడబడాలి, అనేక మంది మీ సాక్ష్యం పంచుకోవాలని ఉంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు, ఇంకా మీకు చక్కటి ఆయుష్ ఇస్తూ ఉన్నాడు. సో గండం ఇంకొకటి కూడా చెప్తానండి. 1990 జూన్ 4th హైదరాబాద్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది. హైదరాబాద్ స్పెషల్ అండ్ ఒక గుడ్స్ ట్రైన్ కొట్టుకుని చాలామంది 172 పీపుల్ ఎంతో చచ్చిపోయారు. మీకు తెలిసి కూడా ఉండదు అప్పుడుది. నాకు తెలియదు మేడం. వీ వర్ దే, నేను మా అబ్బాయి మా అమ్మాయి వీ వర్ ఇన్ దట్ ట్రైన్. అయ్యో 20 రాత్రి 10 గంటలకు అయింది యాక్సిడెంట్. శంకరపల్లి తర్వాత గోవల్లపాలెమో ఏదో వాటికి మధ్యలో. అండ్ మేము బాంబే వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తిరిగి గుద్దింది. ఈ ట్రైన్ ఇంజిన్ అయితే నేలలోకి పాతుకుపోయింది, కానీ మీకు ఏ అపాయం కలగలేదు, ఒక దుమ్ము ఎరగలేదు మాకు. కాకపోతే కంపార్ట్మెంట్ ఎలా ఉంది, సైడ్ వేసి పడి ఉన్నాం అందులో. ఎర్లీ మార్నింగ్ తీసి మమ్మల్ని బయటికి కిటికీ సైడ్కి వెళ్ళిపోయింది, కిటికీ పైన ఉంది, ఓపెన్ చేసి తాడు కట్టి పైకి లాగారు మమ్మల్ని. ఓకే, దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా మీరు ఇలాగా రక్షించాడు దేవుడు మిమ్మల్ని. ఓకే మేడం, ఇప్పుడు మీకు వయసు ఎంత మేడం? 79 years అండి. ఓకే మేడం, ఇంకా దేవుడు మా ఆలోచన మా ఆకాంక్ష ఏంటంటే మీరు ఇంకా మోషే ఎలా అయితే 120 సంవత్సరాలు జీవించి ఇశ్రాయేల్ ప్రజలని నడిపించినప్పుడు ఆయనకు బలము తగ్గిపోలేదు, సత్తువు తగ్గిపోలేదు అన్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. అలాగే మీకు కూడా దేవుడు చక్కటి ఆయుష్ ఇచ్చి అనేక మంది మీ ద్వారా ట్రైనింగ్ అవ్వాలని మేము ఆశిస్తూ ఉన్నాం మేడం. చివరగా మీరు ప్రేక్షకులకు ఏదన్నా చెప్పాలంటే చెప్పండి. దేవుని రాకడ అప్పటి వరకు ఉంటే ఓకే. థ్యాంక్ యూ ఫర్ యువర్ థాట్. అండ్ అందరూ కూడా అమ్మ బైబిల్ నేర్చుకోవడం, బైబిల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరము. సో ఎక్కడన్నా అవకాశం దొరికితే వదిలిపెట్టొద్దు, నేర్చుకోండి. మనం చర్చెస్లో నేర్చుకునేదే అది మనకి సరిపోదు. బైబిల్లో ఉన్న మర్మాలు నిజంగా తెలియాలంటే బైబిల్ జ్ఞానం పొందాలి తప్పనిసరిగా. మనం చేసుకునే మెడిటేషన్లు, చదువుకునేది చాలామంది బైబిల్ చదవడంలో గడుపుతారు, కానీ అది సరిపోదు. బోధించే వాళ్ళు మనకు అవసరం. కాబట్టి ఎక్కడన్నా కాలేజీ ఆపర్చునిటీ మీకు దొరికితే దయచేసి చేరి బైబిల్ కాలేజీలో చదవమని నా మనవి. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి అందరికీ వెల్కమ్ చెప్పండి. ఆల్ ఆర్ వెల్కమ్ టు జాయిన్. వీఆర్ ఓపెన్ ఫర్ యూ. జాయిన్. జనవరి నుంచి నవంబర్ వరకు మా అకాడమిక్ ఇయర్ 3 సెమిస్టర్స్ ఉంటాయి. 9 సబ్జెక్ట్స్ నేర్పిస్తాము. యూ హ్యావ్ సూపర్ ప్రొఫెసర్స్. దే ఆర్ ఆల్ వెరీ గుడ్ అండ్ కమిటెడ్. వాళ్ళ కమిట్మెంటే మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చింది. నేను కాలేజ్ మూసేయాలన్న రోజులు కూడా ఉన్నాయి, బట్ వాళ్ళ ప్రోత్సాహం వల్ల లేదు మేడం కంటిన్యూ చేయండి, లేదు మేడం, దానివల్ల మేము ముందుకు సాగాము. 5 yearsలోకి వచ్చేసాము. సో యు ఆర్ వెల్కమ్ టు జాయిన్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ తాతాజీ గారు. గాడ్ బ్లెస్ యూ బాబు. మీకు సమయాన్ని ఇచ్చారు, ఎందుకంటే మీ సమయం చాలా వాల్యుబుల్.
మరి కాబట్టి మీరు చాలా చక్కటి సందేశాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ఈ ప్రోగ్రాం ఏంటంటే మేడం, గాడ్స్ పర్పస్ అంటే ఒక వ్యక్తి పట్ల దేవుని చిత్తం ఏంటి అనే దాన్ని ఈ ప్రోగ్రాం. దానికి మొట్టమొదటిగా ప్రభు కృపను బట్టి మీరు సాక్ష్యం ఇవ్వటం జరిగింది. దాన్ని బట్టి మీకు వందనాలు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. విన్నారు కదా ఈ అద్భుతమైన సాక్ష్యం. నిజంగా మేడం లాంటి వాళ్ళు అనేక మందికి వాక్యాన్ని అందించాలని, అంటే వాక్యంలో ఉన్న సత్యాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యాక్చువల్గా ప్రతి ఒక్కరూ బైబిల్ చదువుకుని నాకు తెలిసిందే కరెక్ట్ అనుకోవటం అది పద్ధతి కాదు. ఎందుకంటే మనము ఒక స్కూల్లో చదువుకుని టీచర్స్ మనకు టీచ్ చేయటం వల్ల ఒక స్టేజ్కి వస్తారు అందరూ. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన విద్యార్థి నేను బుక్స్ చదువుకుని ఎంబీబీఎస్ డాక్టర్ నేను చదివేస్తాను అంటే చదవచ్చు, కానీ బోధించే వాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోతే అంత పరిపూర్ణమైన జ్ఞానం రాదని నేను గ్రహించాను. కాబట్టి మేడం గారు ఫ్రీగా ఈ యొక్క బైబిల్ కాలేజు ఏర్పాటు చేయటం జరిగింది. మరి బంజారా హిల్స్లో ఈ బైబిల్ కాలేజ్ ఉంది. ఎవరన్నా మరి ఎక్కడున్నా ఏ ప్రాంతం వాళ్ళైనా మీరు జాయిన్ అవ్వచ్చు. దీనికి ఫీజు ఏమీ లేదండి. కేవలం మరి రిజిస్ట్రేషన్ ఫీజు అంతే. అది 500-1000 రూపాయలు ఉంటుంది. అది మాత్రమే తప్ప టీచింగ్ ఫీజు ఏమీ లేదు. మేడమే ఆ యొక్క టీచర్స్కి అందరికీ కూడా శాలరీలు ఇస్తున్నారు. కాబట్టి ప్రియ దైవజనులైన వారు కూడా చాలామంది మరి ట్రైనింగ్ పొందలేని వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉన్నారు. వారికి నేను చెప్పే ప్రేమ సలహా ఏంటంటే, ఇది మీకు ఒక అద్భుతమైన అవకాశం అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఈ కాలేజీలో జాయిన్ అవ్వనండి. అలాగే గృహిణులు, ఇంటికాడ ఉన్న చాలామంది తల్లులు, అలాగే సిస్టర్సు, అలాగే ఎంప్లాయీస్ జాబ్ చేసుకుని ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉన్న వాళ్ళు, అలాగే స్టూడెంట్స్ ఇంజనీరింగ్, అలాగే రకరకాలుగా చదువుకునే విద్యార్థులు కూడా ఈ కోర్సులో జాయిన్ అవి బైబిల్ గురించి తెలుసుకుంటే కనుక మనము వెండి బంగారం ఇచ్చి ఏం కొనుక్కోవాలంటండి, మనం జ్ఞానం కొనుక్కోవాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వెండి బంగారం ఇవ్వకలద్దు. మనము వీక్లీ 3 days ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ అయితే చాలు. ఆ విధంగా ట్రైనింగ్ తీసుకోండి. తద్వారా దేవుడు మనకి చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. మరి ఇంతవరకు మీరు ఎంతో శ్రద్ధగా వీక్షించిన విధానాన్ని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.